ఆత్మ. అబ్బా! ఈ మాట వినగానే మనకు చాలా ఆలోచనలొస్తాయి కదా! ఏవో పురాణాలు, మత గ్రంథాలు గుర్తుకొస్తాయి. కానీ ఈరోజు మనం కాస్త భిన్నంగా ఆలోచిద్దాం. ఈ మూఢనమ్మకాలన్నిటినీ పక్కన పెట్టి, కేవలం ప్రత్యక్ష అనుభవం అంటే డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా అద్వైత వేదాంతంలోని ఒక అద్భుతమైన సత్యాన్ని, ఒక రకంగా చెప్పాలంటే సైంటిఫిక్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టిన చాలామందికి మొట్టమొదట వచ్చే ప్రశ్న ఇదే. అసలు ఈ ఆత్మను పట్టుకోవాలంటే, అనుభూతి చెందాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏ హిమాలయాలకు వెళ్ళిపోవాలా? లేదంటే ఎక్కడో గుహల్లో కూర్చుని తపస్సు చేయాలా? ఈ ప్రశ్న చాలా సహజం, మనందర్లో ఎప్పుడో ఒకప్పుడు వచ్చేదే. కాని అసలైన సమాధానం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. మన అన్వేషణ మొత్తాన్ని ఇది తలక్రిందులు చేస్తుంది. ఆ సమాధానమేంటంటే, ఓ పిచ్చివాడా, నువ్వెక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు, ఎందుకంటే నువ్వున్నదే ఆత్మలో అని. చూశారా? అంటే సమస్య మనమెక్కడో దూరం వెళ్లడం గురించి కాదు, సమస్య అంతా మన చేతిలో లేని ఒక తాళం గురించి. ఒక్క విషయం స్పష్టం చేసుకుందాం. ఇక్కడ మనం మాట్లాడేది ఏవో గుడ్డి నమ్మకాల గురించి కాదు. ఇది ఒక సైన్స్ లాంటిది. అంటే ఒక ల్యాబ్లో ప్రయోగం చేసినంత ఖచ్చితమైనది. ఇక్కడ థియరీలకు, సిద్ధాంతాలకు అస్సలు విలువుండదు. కేవలం ప్రత్యక్ష అనుభవానికే విలువ. దీనికి మార్గం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. అదే శ్రవణం, మననం, నిధిధ్యాసనం. అంటే ముందు వినాలి, తర్వాత దాని గురించి లోతుగా ఆలోచించాలి, ఆ తర్వాత ధ్యానంలో దాన్ని అనుభూతి చెందాలి. చివరికి అది మన స్వంత అనుభవంగా మారుతుంది. ఇదొక నమ్మకం కాదు, ఇదొక అనుభూతి. సరే, అంతా ఆత్మలోనే ఉంది అంటున్నాం కదా, అసలు ఈ ఆత్మ అంటే ఏంటి? అదెలా అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది? ఒకసారి చూద్దాం. చూడండి, ఆత్మ అంటే ఏదో ఒక వస్తువు కాదు, ఒక ప్రదేశమూ కాదు. అది దేశ, కాల, వస్తు పరిమితుల్లేని ఒక అనంతమైన చైతన్యం. సింపుల్గా చెప్పాలంటే స్పేస్, టైం, మ్యాటర్ వీటన్నింటినీ వ్యాపించి ఉన్న ఒకే ఒక కాన్షియస్నెస్. అది లేని చోటు లేదు, అది లేని క్షణం లేదు. అంటే ఈ విశ్వంలోని ప్రతి అణువుకి బయట అది వ్యాపించి ఉంది. అలాగే అదే సమయంలో ప్రతి అణువు లోపల కూడా అదే చైతన్యం నిండి ఉంది. అంతేకాదు, కేవలం లోపల, బయట అనే కాదు, ప్రతిదాని అసలు స్వరూపంగా, దాని సారంలాగా ఉన్నది కూడా అదే. అందుకే కదా మనం దాన్నుండి తప్పించుకోలేం, దానికోసం ప్రత్యేకంగా వెతకాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఈ విషయం కొంచెం అబ్స్ట్రాక్ట్గా అనిపించొచ్చు. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన రూపకం, ఒక అనాలజీ ఉంది. అదే చైతన్యపు ఇల్లు. ఒక్కసారి ఆలోచించండి, ఒక ఇంటికి, ఒక జైలుకి అసలు తేడా ఏంటి? రెండూ 4 గోడలతో కట్టినవే కదా. కానీ తేడా ఒక్కటే. ఎవరో వచ్చి మనల్ని లోపడపెట్టి తాళం వేస్తే అది జైలు. అదే తాళం చెవి మన దగ్గరే ఉండి, మనకు నచ్చినప్పుడు లోపలికి, బయటికి వెళ్లే స్వేచ్ఛ ఉంటే అదే మన ఇల్లు. ఇప్పుడు ఈ ఇంటి రూపకాన్ని మన స్పృహకు అప్లై చేద్దాం. మనకుండే వేర్వేరు స్థితులున్నాయి కదా, అంటే మెలకువ, కల, గాఢనిద్ర, ఇవన్నీ ఈ చైతన్యపు ఇంట్లో ఉండే వేర్వేరు గదులులాంటివి. అంతే, అవన్నీ ఒకే ఇంట్లో ఉన్న భాగాలే. ఇక్కడే అసలైన ప్రశ్న వస్తుంది. సరే, ఆ ఇల్లు మనదే అయితే మరి ఆ గదుల తాళాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఒక్కసారి గమనిస్తే మన ఇష్టం లేకుండానే నిద్రలోకి వెళ్ళిపోతాం, మన కంట్రోల్ లేకుండానే కలలు వస్తాయి, మళ్ళీ మన ప్రమేయం లేకుండానే మెలకువ వస్తుంది. అంటే ఎవరో మనల్ని ఒక గదిలోంచి ఇంకో గదిలోకి తోసేస్తున్నట్టు లేదా? ఇది మన సొంత ఇంట్లోనే మనల్ని బంధించినట్టు కాదా? ఆ తాళం చెవి మన దగ్గర లేకపోవడమే అసలైన బంధం. మరి దీనికి పరిష్కారం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఆ తాళం చెవిని తిరిగి తీసుకోమని చెప్తోంది వేదాంతం. దాన్నే మరెవ్వరి చేతిలో పెట్టద్దు, ఆ లాక్ అండ్ కీ మన దగ్గరే ఉంచుకోవాలి, కంట్రోల్ మన చేతిలోకి తీసుకోవాలి. అంటే నిజమైన మోక్షమంటే సమాధి అనే ఒక్క గదిలో ఉండిపోవడం కాదు, అది కూడా ఒక రకమైన బంధనమే. అసలైన స్వేచ్ఛ అంటే నారద మహర్షిలాగా ఆ ఇంటిలోని అన్ని గదుల్లోకి, అంటే మెలకువ, కల, నిద్ర అన్నిటిలోకి మన ఇష్టానుసారం స్వేచ్ఛగా రాకపోకలు సాగించగలగడం. సరే, ఒకవేళ ఆ ఇంటికి మనమే యజమాని అయితే, అన్ని గదుల్లోకి స్వేచ్ఛగా తిరగగలిగితే అప్పుడేమవుతుంది? అప్పుడు ఆ గదుల మధ్య ఉన్న గోడలు అవే కూలిపోతాయి, మెలకువ,
కల, గాఢనిద్ర ఈ వేర్వేరు స్థితులన్నీ ఒకదానిలో ఒకటి కలిసిపోతాయి. చివరికి ఒకే ఒక అఖండమైన చైతన్యంగా అనుభవంలోకొస్తుంది. టెక్నికల్గా దీన్నే ఏకాత్మ ప్రత్యయసారమంటారు. అంటే ఏకమైన ఆత్మ యొక్క అనుభూతి. అంతా ఒకటే అయినప్పుడు ఇంకా మొదటిది, రెండవది, మూడవది అని లెక్కపెట్టడానికి ఏముంటుంది చెప్పండి? ఏమీ ఉండదు. అందుకే తురియం అంటే నాలుగవది అనే మాటకు కూడా అప్పుడు అర్థం పోతుంది. ఎందుకంటే అక్కడ లెక్కించడానికి వేర్వేరు స్థితులు లేవు. ఉన్నది ఒకే ఒకటి. ఇక చివరిగా ఇది మనల్ని అసలు విషయానికి తీసుకువస్తుంది. ఈ ఆలోచన ఒక లోతైన ప్రశ్నను మన ముందు ఉంచుతుంది. అదేంటంటే, వేర్వేరు గదులు లేనప్పుడు, గోడలు లేనప్పుడు, అంతా ఒకే అనంతమైన ఇల్లుగా మారినప్పుడు, ఇక బంధమనేది ఎక్కడుంటుంది? దేన్ని బంధించాలి? దీని గురించి ఆలోచించండి.